14 ఏళ్ల కిందట ఓ వ్యక్తి ఓ ప్రతిజ్ఞ చేశాడు. అప్పటికి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అవ్వాలని, ఆయన్ను తాను స్వయంగా కలవాలని, అంతవరకు పాదరక్షలు ధరించబోనని ప్రతిజ్ఞ పూనారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి పాదరక్షలు ధరించడం మానేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి పగ్గాలు చేపట్టారు. అయినా ఆ వ్యక్తి ప్రధానిని కలవడం కుదరలేదు. దీంతో పాదరక్షలు ధరించబోను అన్న తన ప్రతిజ్ఞను కొనసాగించారు. 2019లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ వ్యక్తి తన దీక్షను మాత్రం కొనసాగించారు. 2024 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని అయ్యారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 10 నెలల తర్వాత మోడీ ఆ వ్యక్తిని కలిశారు. దీక్షను విరమింపచేశారు. అసలు విషయం ఏంటంటే 14 ఏళ్ల కిందట హర్యానాకు చెందిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తి ప్రధాని మోదీపై అభిమానంతో ఆయన ప్రధాని అయ్యే వరకు, ఆయన తాను కలిసే వరకు పాదరక్షలు ధరించేది లేదంటూ శపథం చేశారు. పాదరక్షలు ధరించబోనన్న దీక్షను గత 14 ఏళ్లుగా కొనసాగిస్తూనే వచ్చారు. చివరకు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ రామ్ కశ్యప్ ను యమునానగర్ లో స్వయంగా కలిశారు. ఇటువంటి ప్రతిజ్ఞలు చెయ్యొద్దని, ప్రజాసేవపై దృష్టి పెట్టమని హితవు చెప్పారు. అంతేకాకుండా స్వయంగా రామ్ కశ్యప్ కు పాదరక్షలు తొడిగి దీక్ష విరమింపు చేశారు. ఆ సందర్భంగా రాంపాల్ కశ్యప్ తో మోడీ కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. హర్యానాలోని ఖైతాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్ తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నేనిప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యొద్దు. మీరు పని చేసుకోవాలి. ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు అని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు యమునానగర్ బహిరంగ సభలో ఖైతాలకు చెందిన శ్రీరాంపాల్ కశ్యప్ ను కలిశారు. నేను ప్రధాని అయ్యాక నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను, మీ ప్రేమను గౌరవిస్తాను. దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి అని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాంపాల్ కశ్యప్ కు తాను పాదరక్షలు తొడుగుతున్న వీడియోను ఆ పోస్ట్ కి జత చేశారు.